and Mr. Srinivasrao, who is running other academy in Kolasima, and Ravi Peda, all other architects, Mr. Oma Maisarao, who are standing and sitting in front of me, and senior players of Vishakhapatnam, respected Gopal Krishna garu, చాలా కాలమైందని మిమ్మల్ని చూసి మీరు భాస్కర్ రావు గారు చూశాను ఇవాళ 75 ఇయర్స్లో మీరు పిల్లల కోసం ఆడుతున్నారు మీరు అందరూ. అండ్ ద లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ రమణ బాబు అండ్ జేఎన్ రాజు, వన్ ఆఫ్ అవర్ అసోసియేట్ మెంబర్. చాలామంది వచ్చారు. అండ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్. లోదర్ సాలూరు నుంచి వచ్చాము, లోదర్ కూడా అంటే పేరు నాకు చూస్తుంటే చాలామంది కనబడతారు. అండ్ విజయనగరం నుంచి, పార్వతీపురం నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేశాడు ఈ అబ్బాయి ఆర్గనైజేషన్లో. 220 ఎంట్రీలు తీసుకుంటారంటే 220 ఎంట్రీలు తీసుకున్నాడు. అండ్ వన్ మిస్టర్ జాగృతి ప్రసాద్ వాళ్ళ ఫాదర్ రికమెండ్ చేస్తారు, పర్సనల్గా నేను రికమెండ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి అక్కడ ఎంట్రీ తీసుకోమని తప్ప ఈ క్లోజ్ ద ఎంట్రీస్ ఇంకో 50-60 ఎంట్రీస్ వస్తాయి, కానీ నాకు వద్దు సిస్టమేటిక్గా చేయాలి, హాల్ 200 సరిపోతుంది, ఇట్స్ కంఫర్టబుల్ 52-60 అని చెప్పి తీసుకున్నారు. సిన్సియర్లీ ఐ అప్రిషియేట్ యువర్ గట్స్. అండ్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ అవుతున్నట్టున్నాయి. ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అయినప్పటికీ కూడా సండే ఎండాక కొండాక వంట లేకుండా బయట నిలబడినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లల మీద చెస్కి అందరూ గిరిదన్న బీ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్. నేను అదర్ సిబ్లింగ్ వదిలేసి నేను ఒక ఐటమ్ రాస్తాను, వెబ్సైట్లో చూసానో లేదో మీరు. అబౌట్ ద బాయ్, మనం ఒక కాకినాడ అబ్బాయి గురించి రాసి పేరెంట్స్ మన కష్టాలు వర్ణించడం జరిగింది. పక్కన ఇంకో ఎడపిల్లడు ఉంటాడు, వాడిని వదిలేయాలి. కొత్తగా ఆఫీస్కి వెళ్తే ఆయన క్యారెట్స్ సర్దాలి, వంట సర్దాలి, ఇక్కడికి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ పట్టుకోవాలి. ఇన్ని కష్ట నష్టాలకు వచ్చినటువంటి మీరు మా నిజమైన విద్యార్థులు, పిల్లలు కాదు. సో మై సిన్సియర్. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి బాధ్యత తప్పించి ఉద్యోగాలు మానుకుని సెలవు పెట్టి ఎక్కడ గవర్నమెంట్ నుంచి, అనంతపూర్ నుంచి, గవర్నమెంట్కి విజయనగరానికి బొడ్డు మీద కాళ్ళని తీసుకొచ్చినటువంటి మగమహారాజులు మీకు కూడా మా అభినందనలు అందరి తరఫున కూడా. మీ ప్రోత్సాహం లేకుండా పిల్లలు రాదు. I know chess is becoming a vital project and very active sports in India. 4-5 సంవత్సరాల వయసులో వచ్చే మొదలు పెడుతున్నారు. 4-5 సంవత్సరాల వయసులో పిల్లడికి ఏమి ఉండదు, పేరెంట్ ఏం చెప్తే అది. ఇప్పుడు అమ్మ అంటే అమ్మ, తాత అంటే తాత, నాన్న అంటే నాన్న, మామ అంటే మామ. ఈ చెస్ పట్ల పిల్లల అభిరుచి కంటే కూడా మీ అభిరుచి పిల్లల మీద పెట్టారనేటువంటిది నిర్వివాదాల్సిన నేను చెప్తున్నాను. మా పిల్లలకి చెస్ మీద ఉంది, అక్షరాభ్యాసంలో చెస్ ముట్టుకున్నాడు, బంగారం కాదని చెప్పదు ఎవరు కూడా. సో ఖచ్చితంగా మీ యొక్క అభిరుచిని కాలమాన పరిస్థితుల్లో మీరు ఉంటారు. సో మై సిన్సియర్ అపీల్ ఆల్ ఆఫ్ యూ, వన్ మోర్ థింగ్, డోంట్ ప్రెషరైజ్ యువర్ చిల్డ్రన్. వాళ్ళకి ఎంతవరకు వస్తే అంత రానివ్వండి. పిల్లల అందరూ సైలెంట్గా ఉండమని కోరుతున్నాం. ప్లీజ్ ఎవ్రీవన్ మీకు కావాల్సిన నాకు మంచి మాట చెప్తాము. ప్రొఫెషనల్స్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్, బట్ డోంట్ నాయిస్ హియర్, డోంట్ మేక్ నాయిస్ హియర్. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, ఆ గోడకు చెప్పినట్టు అవుతుంది. సో దయచేసి మీరు వినండి. పిల్లల్ని ఎడ్యుకేషన్ వదిలి చెస్ వైపు రానివ్వదు. ఎడ్యుకేషన్తో కూడినటువంటి చెస్సే మీకు డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ డోంట్ ఎంటర్టైన్ ఓవర్ 13 years చిల్డ్రన్, ఓవర్ 12 and 13 years చిల్డ్రన్ని ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయమనేటువంటిది నా యొక్క విన్నపం మీ అందరికీ కూడా. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఇన్ అన్ అఫీషియల్ మేనర్. సో కమింగ్ టు ద పాయింట్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మార్నింగ్ చెప్పి ఉన్నారు, మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. మీరంతా కూడా ఆడి హడావిడిలో పేరుని చూసుకునే హడావిడిలో ఉంటుంటారు. సార్ కూడా నెమ్మదిగా మాట్లాడతారు. నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను ఏంటంటే, చాలామంది సైలెన్స్, ఎవ్రీవన్ సైలెన్స్ ప్లీజ్. ఫస్ట్ చెస్కి కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ లేని వాళ్ళు చెస్ ప్లేయర్ కాదు, వాళ్ళు వన్ డే సీఎం అవుతారు. డిసిప్లిన్ ఉంటేనే మీ పిల్లలు షైన్ అవుతారు, మీరు కష్టపడడానికి ప్రతిఫలం ఉంటుంది. చాలామంది పిల్లలు కోచింగ్ అనేటువంటి ఒక ప్రాబ్లమేటిక్ ఇష్యూ అయిపోయింది. సో ఐ వాంట్ టు అడ్రస్ దట్. మేబీ ప్రొఫెషనల్స్ 4-5 కోచింగ్ ఆస్పెక్ట్స్ గురించి బాగా తెలుసు. అండ్ వన్ ఆఫ్ ద ఇండియన్ లెజెండరీ కోచ్ రమణ బాబు విశాఖపట్నంలోనే ఉన్నాడు ఇక్కడ. రమణ బాబు అండ్ లాట్ ఆఫ్ అదర్ కోచెస్, బికాస్ ఐఎమ్ సీయింగ్ రమణ బాబు సిన్స్ ఈజ్ 9 years or 10 years yes. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ 8 years డిస్ట్రిక్ట్ అన్బీటెన్ ఛాంపియన్. ఈ కేంద్రమే డౌన్వర్డ్ కమ్యూనిటీ, చిన్న బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ గురువు గారు ఎల్ఎన్ రావు గారు, శంభు గారు ఈరోజు ఒంగోలులో ఉన్నారు. ఆయన